మన భారతదేశం చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకైతే పుడుతోంది. ఏ క్షణంలో మన ఇండియా మనపైన దాడి చేస్తుందని చెప్పి భయపడి చస్తున్నారు. అంత భయం ఉన్న వాళ్ళు ఈ పెహల్గాం దాడి ఎందుకు చేయాలి చెప్పండి. మరి అంత వెన్నులో వణుకు పుడుతుంది వాళ్ళకు. లోపల భయపడుతూనే వాళ్ళు మళ్ళీ కూడా మన మీద మనల్ని భయపెట్టాలని చెప్పి పిరికి పనులన్నీ కూడా చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కు మనకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది మన భారతదేశం. మరి ఇప్పటికే మనకు పాక్లో ఉన్నటువంటి మెయిన్ అధికారులు కానీ ఇటువంటి వారంతా కూడా మనకు ఇక్కడ రాజీనామాలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక భారత్ చర్యలతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టుతోంది. ఇండియా ఏ వైపు నుంచి ఎప్పుడు దాడి చేస్తుందని చెప్పి యుద్ధ భయం అయితే ఆ దేశానికి పట్టుకుంది. దీంతో మనకు ఎల్ఓసి సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని 29 జిల్లాల్లో వారు సైరన్లు ఏర్పాటు చేశారు. ఈ సైరన్లు ఏర్పాటు చేసి ఈ సైరన్లు ఏమంటే మామూలుగా యుద్ధము అత్యవసర సమయాల్లో ఈ సైరన్లు అనేది మోగుతాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ సైరన్ కనుక మోగితే అంటే మన ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందో ఏమైపోతామో మనం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే 29 జిల్లాల్లో ఆ సైరన్లు బిగించి ఎల్ఓసి సరిహద్దుల్లో ఉన్నటువంటి 29 జిల్లాల్లో ఆ సైరన్లు బిగించేశారు. మరి ఒకవేళ ఏదైనా దాడి చేసినట్టు అనిపిస్తే మనకు ఇక్కడ సైరన్లు మోగుతాయి. తర్వాత ప్రజలంతా కూడా ఈ బంకర్లోకి వెళ్ళి దాక్కోవాలని చెప్పి స్థానిక ప్రజలందరికీ కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ అధికారులు అయితే అవగాహన కల్పిస్తూ ఉన్నారనమాట. మొత్తానికి పాకిస్తాన్ ఎంత పని చేసుకుందో చూడండి. పెహల్గాం దాడి ఎందుకు చేయాలి, ఈ బాధ ఎందుకు పడాలి? ఇప్పటికే మనకు వాళ్ళ విమానాలు మన ఇండియాకు రానికుండా చేసాం, ఎన్నో స్ట్రైక్స్ వేసేసాం. ఇప్పటికే మనం ఇక్కడ కొంతమంది పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మరి చాలామంది ఏంటంటే అంత సిక్కులకు ఎవరైతే మనకు సిక్కులు ఉన్నారో మన ఇండియాలో ఆ సిక్కులకు మంచి మిత్రదేశం పాకిస్తాను. మరి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన ఎవరో అక్కడ జన్మించినట్లు కూడా చెప్తూ ఉన్నారు. దానివల్ల మనకు సిక్కులు అంటే పాకిస్తాన్కి మరింత ప్రీతికరం. కాబట్టి ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టినా కూడా మీరు యుద్ధం చేయకండి అని చెప్పి చాలామంది బహిరంగంగా ఇక్కడ సిక్కులకు పిలుపునిస్తూ ఉన్నారు. మీరు పాల్గొన్న యుద్ధంలో, ఎందుకంటే మనకు అత్యంత మిత్రదేశం, మనల్ని ఏమీ చేయరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు జాగ్రత్తగా వారికి సపోర్ట్ చేయండి, భారత్కు సపోర్ట్ చేయొద్దని చెప్తున్నారు. చూడండి ఎంత ఇదిగా మన ఇండియాలో ఉండి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఇక్కడ అదే పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్రమంగా చాలామంది మన ఇండియాలో ఉండి మన దేశానికి అన్యాయం చేశారు. మరి అటువంటి వారందరినీ కూడా మన దేశం పంపించేసింది ఇప్పటికే. ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే కనుక వారిని గుర్తించి వారికి జైలు శిక్ష వేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ప్రధాని మోదీ గారు ప్రకటించేసి ఇప్పటికే సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. మీరు ఏమైనా చేయండి, పాకిస్తాన్కు ప్రతీకారం అయితే తీర్చుకోవాలి మనం అని చెప్పి సైన్యానికి అయినా ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే ఇచ్చేశారు. ఇక భారత్ ఏం చేస్తుందంటే మన ఇండియా ఏం చేస్తుందో ఏమో అని చెప్పి ప్రతి క్షణం కూడా చస్తూ బ్రతికే పరిస్థితి అయితే వచ్చేసింది పాకిస్తాన్కి. మరి ఎందుకు చేయాలి చెప్పండి? ఈ చిన్న 26 మందిని అనవసరంగా, అది కూడా టూరిస్టులు, మరి సంబంధం లేనటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మనకు వెళ్ళి అక్కడ సంతోషంగా గడుపుతున్నటువంటి సమయంలో మనం ఒక వీడియో కూడా చూసాము. నేను పెట్టాను మీకు ఒక వీడియో కూడా చేశాను నేను మీకు. ఆయన జిప్ లైన్లో వెళ్తూ రైడింగ్కి ఇక్కడ వీడియో తీస్తుంటే కింద అటాక్ చేస్తూ ఉన్నారు. అటాక్ జరుగుతూ ఉంది. మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో అనేది ఆయన రికార్డ్ చేశాడు. ఏ విధంగా ఈ ఉగ్రదాడి అక్కడ ఎగ్జిట్ గేట్ దగ్గర, ఎంట్రీ గేట్ దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి వారిపైన ఎలా దాడి చేశారనే విజువల్స్ అన్నీ కూడా అతని ఫోన్లో మనకు రికార్డ్ అయ్యాయి. మరి ఇట్లా పరిస్థితి చేసి వాళ్ళు ఇప్పుడు భయపడి చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో ఏమో అని చెప్పి ఇప్పటికే నీళ్ళు లేక చేస్తున్నారు. అక్కడ నీళ్ళు లేక సింధు నది, ఇండస్ నది నీళ్ళన్నీ కూడా ఆపేసాం కాబట్టి చేస్తున్నారు. ఇంకా తీవ్రమైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఈరోజు మనకు మోదీ గారు కొంతమంది విదేశాంగ మంత్రి జయశంకర్ గారితో కానీ మిగిలినటువంటి వారితో ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా ఇక్కడ ఆయన పాకిస్తాన్ మనకు ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి చర్యలకు తప్పకుండా సమాధానం చెప్తామన్నారు. మరి అమెరికా రాయబారితో కూడా ఆయన మాట్లాడితే అక్కడ ఇద్దరితోనూ మాట్లాడారు. అతను పాకిస్తాన్తో మాట్లాడారు, అలాగే మనకి ఇక్కడ మన ఇండియాతో కూడా మాట్లాడితే మీరు ఖచ్చితంగా సహకరించాలి, ఈ దాడికి సంబంధించి ఇండియాకు మీరు తప్పకుండా సహకరించాలి, ఇందులో మీ పాత్ర లేదని చెప్పి మీరు తేల్చుకోండి అని చెప్పి ఆయన కూడా ఇక్కడ పాకిస్తాన్కి అయితే సూచించారు. మరి పాకిస్తాన్ వింటుందా? పాకిస్తాన్కి వెనకుండి నడిపిస్తున్నారు చైనా. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా జరిగే పని కాదు. మొత్తానికైతే మనం యుద్ధం చేయాల్సిందే.
మరి యుద్ధం చేయాలంటే అంత ఈ ఆషామాషయం కాదు, అన్నీ సిద్ధం చేసుకుని యుద్ధానికి దిగాలి. మరి చాలామంది ఇప్పటికే యుద్ధం ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు, పాకిస్తాన్ మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు అంటున్నారు. అంత చిన్న విషయం ఏం కాదు యుద్ధం చేయాలంటే. అన్నీ చాలా పక్కాగా చాలా పకడ్బందీగా మనకు ఎటువంటి నష్టం లేకుండా మనం ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి తర్వాత యుద్ధానికి వెళ్తారు. ఊరికేనే యుద్ధం అంటే జరగదు కదా. మరి ఇక్కడ చాలామంది ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు అంటున్నారు. మొదలు పెడతారు, దానికి టైం ఉంది. అన్నీ కూడా సిద్ధం చేసుకుంటుంది మన ఇండియా చాలా సీక్రెట్గా. మరి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఇప్పటికే మనకు పాకిస్తాన్ కదలికలను అయితే గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా మన మీద దాడి చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఇప్పటికే వాళ్ళు మా దగ్గర 130 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, మాకు చైనా సపోర్ట్ ఉంది, ఇంకో దేశం సపోర్ట్ ఉంది, అమెరికా సపోర్ట్ ఉంది మాకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో కూడా మనకి దీనిపైన వాదనలు జరిగాయి. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఇండియాకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ను తరిమి కొట్టడానికి మనకు ప్రయత్నం చేయాలంటే ఒక పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. మరి ఇట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు వీళ్ళు ఇప్పటికే కాదు చాలాసార్లు మన మీద అటాకులు చేశారు, చాలా దాడులు చేశారు. ఇది ఒకటే ఏం కాదు. మరి వాళ్ళకు భయం లేదు, ఇండియా ఏం చేస్తుందిలే మనల్ని అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు అనమాట. ఇప్పుడు ఈసారి చాలా అంటే ఇది 140 కోట్ల మంది భారతీయులకు మనకు చాలా బాధ అనిపించింది మన జరిగినటువంటి దాడి, పెహల్గాం దాడి. అంతకుముందు పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా అంత మనం రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఇప్పుడైతే మనకు అన్నీ కూడా ఆపేస్తున్నాం, అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆపుకుంటూ వచ్చేస్తుంది మన ఇండియా. మరి ఇక్కడ చాలామంది ఎవరైతే వారికి సపోర్టర్స్ ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం కానీ, వారి ఇళ్లను కూల్చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ చాలా కట్టుదిట్టంగా చాలా స్ట్రిక్ట్గా ఉందన్నమాట. మనకు ఈ పాకిస్తాన్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి మన దేశం ఎదురు చూస్తుంటే ఇక్కడ పాకిస్తాన్ ఇప్పటికే చస్తూ బతుకుతూ ఉంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో ఏమో, మనల్ని ఏమైపోతామో ఏమో అని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి చాలామంది రిజైన్ చేసేసారు కొంతమంది. ఇక పాకిస్తాన్ ప్రధానికి హెల్త్ బాగోలేదు, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటికే వాళ్ళు. అంటే మనకున్నటువంటి బలం వాళ్ళకి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో, మరి అన్నీ అంచనా వేసుకోవాలి. ఊరికే యుద్ధం అంటే కుదరదు కదా. అన్నీ అంచనా వేసుకొని వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారు, మనం దానికి ప్రతిదాడి ఏ విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే లెక్కలు వేసుకుంటుంది. మరి మన ఇండియా ఖచ్చితంగా ఈ 140 కోట్ల మంది భారతీయుల కోరికనైతే తీరుస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం అయితే ఉంటుంది. పాకిస్తాన్కి ఇప్పటికే వణుకు పుట్టిస్తుంది మన ఇండియా. మరి ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. ఇప్పటికే మనకు అలర్ట్ అయి ఉంది. మరి వీళ్ళు కూడా ఇప్పటికీ ఎక్కడెక్కడ కూడా మనకు కాల్పులు జరపడం కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు సరిహద్దుల వెంబడి ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి వాటికి ధీటుగా సమాధానం చెప్తోంది మన ఇండియా. ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి రెండు దేశాల మధ్య. మరి ఏం జరుగుతుందో ఏమో, మన ఇండియాకి ఏం కాకూడదు, పాకిస్తాన్ మీద అయితే ప్రతీకారం తీర్చుకోవాలి. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకు ఎప్పటికప్పుడు నేను క్షణాల్లో మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్నటువంటి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.